మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. ఆ కవర్లో కానుక ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. మీ ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అది వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి కూర్చోండి. మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. ఆ కవర్లో కానుక ఒక 5,000 కానుక పెట్టి దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. మీ ప్రార్థన అవసరతలన్నిటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. అది వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ని భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి కూర్చోండి. చాలా మంది దశంభాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశంభాగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు ఉన్నది ఏమో ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చుని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశంభాగం దీనోడికి అప్పులు బావు. కూర్చుని ఏడ్చుకుని ఏడ్చుకోమని, అది ఎవరైనా సరే. తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాదు ఎవరైతే ₹1,00,000 అంతకంటే ఎక్కువగా ఈ మందిర నిర్మాణం కొరకు కానుకను పంపించాలని ఆశపడుతున్నారో వారందరి పేర్లు కూడా మందిర నిర్మాణం అయిన తర్వాత చీటీ వేయటం, ఎవరి పేరైతే ఆ చీట్లలో వస్తుందో వారికి దేవుడు నాకు కానుకగా ఇచ్చినటువంటి అతి ఖరీదైన కారు BMW కారుని వారికి గిఫ్ట్ గా ఇవ్వాలి.